వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి, ఏం పర్వాలేదు. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయము వేడి నీటి ప్రవాహము. ఈ వేడి నీటి ప్రవాహము ఎక్కడ ఉంది, ఈ వేడి నీటి ప్రవాహము ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. సాధారణంగా రైతులు కానీ మామూలు ప్రజలు కానీ భూమిలో బోర్ వేస్తే మనకు చల్లని నీరు వస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాలలో చల్లని నీటికి బదులుగా వేడి నీరు అనేది వస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశము ఏటునాగారము మండలంలోని రామన్నగూడెము అనేటువంటి గ్రామంలో ఒక మిరప తోటలో ఈ విధంగా జరిగింది. మిరప తోటలో నీటి కోసమని రైతు బోర్లు వేసినప్పుడు అక్కడ చల్లని నీటికి బదులు వేడి నీరు అనేది రావడం జరిగింది. ఆ వేడి నీటిని ఆ రైతు పొలానికి నీటిగా వాడుకుంటున్నాడు. అలాగే ఎక్కువగా వచ్చేటువంటి నీటిని ఈ విధంగా కాలువ ద్వారా పక్కనే ఉన్నటువంటి రామన్నగూడెంకు పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో కలుస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన విషయము ఏమిటంటే ఈ బోరులో నీరు బయటికి రావడానికి ఎలాంటి మోటార్ కానీ ఎలాంటి పరికరాలు కానీ లేవు. సహజ సిద్ధంగా అవి భూమిలో నుంచి పైకి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఈ వేడి నీరు అనేది బయటికి ఉబికి వస్తూ ఉంటుంది. ఈ వేడి నీరు బయటికి వస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రదేశము రామన్నగూడెం గ్రామంలో ఉంది. ఈ రామన్నగూడెం గ్రామంలో ఈ వేడి నీటి బోరు నుంచి వస్తున్నటువంటి నీరు సహజసిద్ధంగా ఉబికి వస్తున్నటువంటి నీరు కాలువ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన నీటిని వేడి నీటిని ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు తీసుకుని వెళ్ళి స్నానం చేయడానికి, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి, అలాగే ఇంకా అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీరు అధికంగా ఉన్నటువంటి నీరు మిగిలిన నీరు పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో కలుస్తూ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా భూమిలో నుంచి వేడి నీరు సహజ సిద్ధంగా రావడం అనేది చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఈ ఏటునాగరం మండలంలో ఉన్నటువంటి ఈ రామన్నగూడానికి వచ్చి ఈ వేడి నీటి ప్రవాహాన్ని చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు రామన్నగూడెంలోనే ఉంటే మీరు ఈ వేడి నీటిని ఇంకా ఏ విధంగా ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. చాలా చూస్తున్నటువంటి ప్రేక్షకులు వీడియోను చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేసి షేర్ చేయడం లేదు. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎంత దూరం వెళ్తున్నాయన్న అభిప్రాయం అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. తద్వారా నేను మీకు ఇంకా ముందు మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం అనేది కలిగిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి లైక్స్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ నాకు ప్రోత్సాహం అనేది కలిగిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా కూడా భూమిలో నుంచి సహజ సిద్ధంగా వేడి నీరు వచ్చి ఉంటే చూస్తున్న ప్రేక్షకులు చూసి ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఆ వేడి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందన్న విషయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.